నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలోని సభాపర్వంలో మనం 29వ అధ్యాయంలో ఉన్నాం. భీమసేనుడు తూర్పు దిక్కును జయించుట. రాజసూయం ముందర ఇదంతా జరిగింది. వైశంపాయనోవాచ ఏతస్మిన్నేవ కాలే తు భీమసేనోపి వీర్యవాన్ ధర్మరాజమనుప్రాప్య యయౌ ప్రాచీం దిశం ప్రతి మహతా బలచక్రేణ పరరాష్ట్రావమర్దినా హస్యశ్వరథపూర్ణేన దంశితేన ప్రతాపవాన్ వృతో భరతశార్దూలః ద్విషచ్చోక వివర్ధనః. వైశంపాయనుడు అన్నాడు, శత్రుశోకకారకుడై భారత వంశోన్నతి చేయగల భీముడు ఇదే సమయంలో ధర్మరాజు ఆజ్ఞ తీసుకున్నాడు. శత్రురాజ్యాలను అణచివేయగల గొప్ప సైన్యము, ఏనుగులు, గుర్రాలు, రథాలు, కవచాలతో తూర్పు దిక్కుకు బయలుదేరాడు భీమసేనుడు. సగత్వా నరశార్దూలః పంచాలానాం పురం మహత్పంచాలాన్ వివిధోపాయైః సాంత్వయామాస పాండవః. కురుశ్రేష్ఠుడైన భీముడు పాంచాల మహానగరం అహిక్షత్రానికి చేరి ఎన్నో విధాల ఉపాయాలతో వారిని అనునయించి వశం చేసుకున్నాడు. తదస్సగండకాంశూర విదేహాన్ భరతర్షభః విజిత్యాల్పేన కాలేన దశార్ణానగయత్ ప్రభు. తత్ర దశార్ణకో రాజా సుధర్మాలో మహర్షణం కృతవాన్ భీమసేనేన మహద్యుద్ధం నిరాయుధం. అక్కడి నుండి ముందుకు పోయి శూరుడు వీరుడు అయిన భీముడు గండకీ నదీ తీరంలోని విదేహ దేశాలను కొద్ది కాలంలోనే జయించి దశార్ణ దేశంపై అధికారం చేజిక్కించుకున్నాడు. దశార్ణ దేశరాజు సుధర్ముడు భీమునితో శస్త్రాస్త్రాలు లేకుండా యుద్ధం చేశాడు. వారి మల్ల యుద్ధం చూస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. భీమసేనస్తు తద్దృష్ట్వా తస్య కర్మ మహాత్మనః అధిసేనాపతిం చక్రే సుధర్మాణం మహాబలం. భీమసేనుడు అతని అద్భుత పరాక్రమాన్ని గమనించి ఆ సుధర్ముని తన ప్రధాన సేనాధిపతిగా నియమించుకున్నాడు. తతః ప్రాచీం దిశం భీమయయౌ భీమ పరాక్రమః సైన్యేన మహతా రాజన్ కంపయన్నివ మేదిని. పిమ్మడ భీముడు పెద్ద సైన్యంతో భూమిని కంపింపజేస్తూ తూర్పు దిక్కుకు బయలుదేరాడు. సోష్వమేధేశ్వరం రాజన్ రోచమానం సహానుగం జిగాయ సమరే వీర బలేన బలినాం వరః. బలశాలి మృగోదరుడు అశ్వమేధాధిపతి అయిన రోచమానుని యుద్ధంలో తమ్ములతో సహా వశం చేసుకున్నాడు. సతం నిర్జిత్య కౌంతేయః నాతి తీవ్రేణ కర్మణ పూర్వదేశం మహావీర్యః విజిజ్ఞే గురునందనః. మహావీరుడు భీముడు మృదువుగా రోచమానునితో యుద్ధం లేకుండానే పూర్వదేశంపై విజయం సాధించాడు. తతో దక్షిణమాగమ్య పులింద నగరం మహత్ సుకుమారం వశే చక్రే సుమిత్రం చనరాధిపం. అక్కడి నుండి దక్షిణంగా వచ్చి పులింద నగరం అయిన సుకుమారాన్ని, అక్కడి రాజు సుమిత్రుని తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. తతస్తు ధర్మరాజశ్చ శాసనాద్ భరతర్షభః శిశుపాలం మహావీర్యం అభ్యగాజ్జనమేజయ. ధర్మజుని ఆజ్ఞానుసారం పరాక్రమవంతుడైన శిశుపాలుడు ఉన్న చోటుకి వెళ్ళాడు. చేదిరాజోపి తచ్ఛ్రుత్వా పాండవస్య చికీర్షితం ఉపనిష్క్రమ్య నగరాత్ ప్రత్యగృహ్ణాత్ పరం తప. చేదిరాజు కూడా ధర్మరాజు అభిప్రాయం తెలుసుకుని నగరం వెలుపలికి వచ్చి స్వాగత సత్కారాలతో భీముని సన్వాడిగా చేసుకున్నట్ట. తౌ సమేత్య మహారాజ కురుచేది వృషౌ తత ఉభయోరాత్మకులయోః కౌశల్యం పర్యపృచ్ఛతాం. కురు చేది వంశశ్రేష్ఠులు ఇరువురు పరస్పరం కలిసి వారి వారి వంశాల గురించి కుశల ప్రశ్నలు వేసుకున్నారు. తతో నివేద్య తద్రాష్ట్రం చేదిరాజో అభిశాంపతే ఉవాచ భీమం ప్రహసన్ కిమిదం కురుషేనః. తరువాత చేదిరాజు శిశుపాలుడు తన రాజ్యాన్ని భీమసేనునికి అప్పగించి నవ్వుతూ, పాపరహితుడా, ఇలా ఎందుకు ఆచరిస్తున్నామని అడిగాడు. తశ్చ భీమస్తదా చక్షౌ ధర్మరాజ చికీర్షితం సచతం ప్రతిగృహ్యైవ తథా చక్రే నరాధిపః. భీముడు శిశుపాలుడు ధర్మరాజు చేయదలిచిన సర్వకార్యాలను వివరించాడు. అతని మాటలను శిశుపాలుడు అంగీకరించి కప్పం కట్టడానికి అంగీకరించాడు. తతో భీమస్తత్ర రాజన్ ఉచిత్వాతి దశక్షపాః సత్కృతశిశుపాలేన యయౌ స బలవాహనః. శిశుపాలుని చే సమ్మానితుడై
భీముడు తన సేనా వాహనాలతో 13 రోజులు అక్కడ గడిపాడు. తరువాత అక్కడి నుండి బయలుదేరాడు. ఇది శ్రీ మహాభారతే సభాపర్వణి దిగ్విజయ పర్వణి భీమ దిగ్విజయే ఏకోనత్రింశోऽధ్యాయ. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.